భక్తులు చూడండి ఎలా వచ్చారో, ఎలా మొక్కుతున్నారు. ఇక్కడ చూడండి కళాకారులు దేవునికి పూజ చేస్తున్నారు. చెన్నకేశ్వర స్వామి దేవునికి చూడండి లోపల ఎలాంటి సీసీ రోడ్ లాంటిది ఏర్పాటు చేయలేదు. భక్తులు వర్షం టైంలో వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బండలు పగలగొట్టి వేసారు ఒకటి తర్వాత ఒకటి భక్తులు వెళ్ళడానికి. ఇది చాలా దారుణం. కొద్దిగా డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ సీసీ రోడ్ లాంటిది వేస్తే బాగుంటుంది. ఇంత మంచి పాతకాలం టెంపుల్, కోట చరిత్ర ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఎలాంటి రోడ్ వేయలేదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్. కొన్ని రోజులు క్లోజ్లో ఉండే తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ చూడండి గోశాల అని ఉంది. గోమాతలు ఉన్నారు. తినడానికి ఏదైనా పెడితే భక్తులు తింటాయి గోమాతలు. చూడండి గోమాతలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏదైనా వేస్తారు తినడానికి. ఇప్పుడు మొత్తం చాలా చక్కగా క్లీన్ చేశారు. చూడండి చూడండి నేను చేయి పెడతా. ఇప్పుడు తల కిందికి వంపడం జరుగుతుంది. చూడండి లోపల ఎలా ఉందో. గంట, మిషన్ గంట, ఇక్కడ కరెంట్ ఉంది. ఇక్కడ కరెంట్తో గంట చాలా సౌండ్ వస్తుంది. ఇక్కడ కళాకారులు చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా తక్కువ కులస్తులు ఇక్కడ నుంచి చూస్తుండ్రి దేవుణ్ణి. ఇప్పుడు మాత్రం ఇక్కడ స్తంభం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఇలా చూస్తుండ్రి దేవుణ్ణి. దూరం నుంచి కనపడుతున్నాడు నాకైతే దేవుడు. కెమెరాలో సమంగా కనబడట్లేదు. అప్పటి నుంచి ఇలా ఇక్కడి నుంచే శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర టెంపుల్ చూపించబోతున్నాను. ఎలా ఉంటుంది అని చూపిస్తాను. వీలైతే చరిత్ర గురించి కూడా వేరే వ్యక్తితో మాట్లాడిస్తాను. చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. బయట నుంచి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి చూస్తే శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి సన్నిధి అని ఉంది. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వారి చేతిలో ఉంది మెయింటెనెన్స్ అని ఉంది. ఇక్కడ కోట గద్వాల్ అని ఉంది. కోటలో కాలేజ్, టెంపుల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అక్కడ నుంచి టెంపులే ఉంది. ఇక్కడ లోపల వెళ్ళడానికి ఒక చిన్న గేట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ బోర్డు ఉంది, శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి సన్నిధి అని. అక్కడ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం పీఠాధిపతి ఫోటో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఎలా ఉందో టెంపుల్ బయట నుంచి. ఇక్కడ చాలా కొంత భక్తులు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం ఎలా ఉంది టెంపుల్ మాత్రమే చూపిస్తాను. చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ చెట్లు వేయడం జరిగింది టెంపుల్ చుట్టూ. చూడండి ఎలా ఉందో. ఇక్కడ అప్పటి కట్టడం ఇది. చూడొచ్చు మనం. ఒక చిన్న రూమ్లానే ఉంది. ఇప్పుడు ఏముందో చూద్దాం. ఇక్కడ ఏం లేదు, ఏం వాడట్లేదు. చూడండి అప్పటి కట్టడం ఎలా ఉందో. ఇప్పుడు కూడా అలానే ఉంది. చాలా చక్కగా కట్టారు. అక్కడ పాతకాలం చైర్ ఉంది. చూడండి టెంపుల్ ఎంత మంచిగా కట్టారు. పైనుంచి మనం చూడొచ్చు గోపురం నుంచి. ఎంత పెద్ద తలుపు ఏర్పాటు చేశారు చూడండి. అప్పట్లో రాజు ఇక్కడ చూడండి రాజు బంగ్లా ఎలా ఉందో. ఇక్కడ పొయ్యింది చూడండి. ఇక్కడ త్రాగునీరు తాగడానికి వాటర్ ఉంది. ఇక్కడ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. అప్పటి కాలం ఒక వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. అప్పటి కాలం ఇలానే ఉంటుందేమో బకెట్ అనే తట్టే ఉంది. చూడండి ఎలా ఉందో. అప్పటి కాలం వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. హనుమాన్కి సంబంధించిన పిక్చర్ వేయడం జరిగింది. ఇక్కడ పెయింటింగ్ వేశారు. చాలా చక్కగా పెయింటింగ్ వేశారు. చూడండి హనుమంతుడిని చూసినట్టే ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు కృష్ణుడు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. చూద్దాం. ఆంజనేయ స్వామి సన్నిధి అని ఉంది. చూడండి ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో. ఇప్పుడే పూజ చేశారు. ఇక్కడ లాక్ కూడా తీసే ఉంది. లోపల చూడండి పూలతో అలంకరించారు ఆంజనేయ స్వామిని. ఇక్కడ చూడండి కృష్ణుడు. ఇక్కడ గంట ఉంది, చిన్న గంట. చూడండి టెంపుల్ బయట చాలా పెద్ద షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, టెంకాయ చెట్టు. ఇక్కడ నుంచి చూస్తుండ్రి అప్పటి కాలంలో కొందరు భక్తులు
మళ్ళీ దీని గురించి కూడా కనుక్కుందాం వివరంగా. ఇక్కడ చూడండి ఒక చిన్న భోజనం ఏర్పాటు చేస్తారంట, చూపిస్తాను. పెద్ద గ్రౌండ్ లాగా ఉంది. చూడండి అన్నం తినడానికి ఎలా ఉన్నాయో వసతులు. చూడండి ఎంత చక్కగా ఉందో ఖాళీ ప్రదేశము. ఇక్కడ భక్తులు చూడండి రాజు బంగ్లా ఎలా ఉందో, కొద్దిగా సరిగా మెయింటెనెన్స్ చేయలేదు. ఇక్కడ మొత్తం పాతబడింది. చూడొచ్చు ఎలా ఉందో. అక్కడి వరకు చుట్టూ అలానే ఉంది, కూలిపోవడం జరిగింది. కూర్చోడానికి ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ టెంపుల్ ఉంది, కృష్ణుని టెంపుల్. ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణుని మరియు గోమాత ఉన్నారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. దేవునికి సంబంధించిన వాటర్, ఈ వాటరే వాడడం జరుగుతుంది దేవునికి. చూడండి చిన్న బావిలాగా ఉంది. ఇక్కడ చుట్టూ ఎవరు రాకుండా పిల్లలు కట్టారు గేట్ లాంటిది. చూడండి ఇక్కడ వాటర్ దుంకుతుంది. ఎలా ఉందో చూడండి, వాటర్ బాగానే ఉన్నాయి. చూడండి టెంపుల్ చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ చెట్లు వేయడం జరిగింది. ఇక్కడ చూడండి అప్పటి కాలం కొద్దిగా కట్టెలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్లు ఎలా వేసారో చుట్టూ. కొద్దిగా సీసీ రోడ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అక్కడ చూడండి సరిగా మెయింటెనెన్స్ కూడా లేదు. ఆడ దూరం నుంచి అలుము పెరిగింది. చూడండి టెంపుల్ ఎలా ఉందో. సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. సార్ ఉన్నాడు, సార్తో మాట్లాడడం. సార్ మీ పేరు ఏం పేరు సార్? నరసింహారెడ్డి. ఎక్కడి నుంచి సార్ మీరు? ఇక్కడ గద్వాల లోకల్నే ఉంటాం. నేను టీచర్గా ఉన్నాను. అయితే ఈ గద్వాల సంస్థానానికి సంబంధించినటువంటి మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే ఓకే. అయితే గద్వాల సంస్థానము మనకు 16వ శతాబ్దం నాటి సంస్థానం ఇది. అయితే ఈ సంస్థానానికి సంబంధించినటువంటిది ఏదైతే చరిత్ర ఉందో, చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కోట ప్రాంతం అంతా కూడా శిథిలమైపోయింది. అయితే దాని తర్వాత కాలేజీ నిర్మాణం చేయడం, ఇక ఈ కోట లోపల ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి దేవాలయము చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించినటువంటిది మాత్రమే ఇక్కడ కోటలో ఇప్పుడు ప్రస్తుతం పూజలు అందుకుంటున్నటువంటి చెన్నకేశవ స్వామి వారు. అయితే ఇక్కడ చేపల బాయ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది గత దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి కూడా అది మూతపడిపోయింది. దాన్ని నిర్మాణం చేయాలని చెప్పని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది అలాగనే ఉండిపోయింది. దీనికి సంబంధించినటువంటిది అంటే రాజుల కాలం నాటి నుంచి కూడా ఈ పూర్వవైభవం సంతరించుకోవడానికని చెప్పని మంత్రాలయం మఠం వారికి 2007 సంవత్సరంలో దీన్ని 2001 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మంత్రాలయ మఠం వారే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్వవైభవం తీసుకొచ్చి వారు ఆధ్వర్యంలోనే ఇది నడుస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి అంటే ఇక్కడ చరిత్ర అంతా కూడా అంటే విద్వత్ గద్వాల అనేటువంటి ఒక పేరుని సంపాదించుకున్నటువంటి గద్వాల ఇప్పుడున్నటువంటి అందరూ కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అందరూ కూడా సహాయ సహకారాలు అందించి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎప్పటికీ కూడా అది జరగాలని ఆశిస్తున్నాం. భావితరాలకు ఈ చరిత్ర ఏందో తెలియజేయాలని అనుకుంటా ఉన్నాం. సార్ ఈ 2 గంటల గురించి ఏమైనా చెప్తారా? సోమనాద్రి కాలం నాటి గంటలు ఇవి. పంచలోహాలతో తయారు చేసినటువంటి గంటలు ఇది ఇప్పుడు ప్రస్తుతము డ్యామేజ్ అయిపోయింది. అది గంట కొడితే కూడా మోగడం లేదనమాట. దాన్ని మళ్ళీ చెయ్యాలని చెప్పని ఇంతకుముందు ఒకసారి డిస్కస్ కూడా జరిగింది దాని గురించి. కాబట్టి అది త్వరలో చేయడానికి అవకాశం ఉంది అని చెప్పని అనుకుంటా ఉన్నాం. ఇది కూడా 16వ శతాబ్దం నాటి గంటనే. సోమనాద్రి గారు ఈ కోట పరిపాలన చేసినటువంటి వారు. దాన్ని హనుమంతుడు ఎలా ఉన్నారో ఇక్కడ బొమ్మ ఏర్పాటు చేశారు. ఇక్కడ బజరంగ్ దళ్ అని ఉంది. లోపలికి వెళ్దాం ఎలా ఉందో గుడి ఒకసారి చూడండి. ఎంత పెద్ద కడప ఉందో చూడండి, ఎలా అలంకరించారో, అప్పట్లో ఎలా చెక్కారో రాతిపైన శిలలు చూడొచ్చు మనం. చూడండి లోపల ఎలా ఉందో. చూడండి అప్పటి రాజు ఎలా నిర్మించారో, చాలా కష్టపడి నిర్మించాడు రాజు. ఎంత పెద్ద స్తంభాలు ఉన్నాయో చూడండి. మొత్తం రాయితో కట్టడం జరిగింది లోపల టెంపుల్. ఇక్కడ చూడండి ఎంత పెద్ద డోర్లు ఉన్నాయో, అటొకటి చాలా ఉన్నాయి. చెన్నకేశవ స్వామి ఎలా ఉన్నారో దూరం నుంచి ఇక్కడ చూడండి
ఆరతి పెట్టడం జరిగింది. పూలతో అలంకరించారు దేవుణ్ణి. చుట్టూ దేవుళ్ళు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు, రాముడు, ఇక్కడ కొందరి వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ సీతారామాలయం ఉంది. చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. ఇక్కడ కూడా చాలా చక్కగా కట్టారు. చూడండి శిలలపై శిల్పాలు చెక్కినారు. చాలా మంచిగా ఉన్నాయి స్తంభాలు. చూడండి ఇక్కడ రామాలయం ఉంది. ఇక్కడ అయ్యగారు ఉన్నారు. చూడండి ఎంత చక్కగా అలంకరించారో లక్ష్మీదేవిని. దూరం నుంచి మనకు అమ్మవారిని చూసినట్టే ఉంది లక్ష్మీదేవిని. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో. శ్రీ గురుభ్యో నమ హరి గురుభ్యో నమ శ్రీరస్సు శుభమస్సు అవిఘ్నమస్సు సర్వకార్య దిగ్విజయావడుద్ధం. ఈ చాలా పురాతనమైనది. గద్వాల్ పట్టణానికే రాజుల వంశస్థుల యొక్క కోట పరిపాలనలో భూదేవి, శ్రీదేవి సహిత భూలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, మూలరామదేవరు మరియు లక్ష్మీదేవిత సహితంగా అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి రాజవంశకులు తదనంతరము ఇదంతయు మంత్రాలయం స్వాములు. ప్రస్తుత స్వామి శ్రీ శ్రీ సుభదేంద్ర స్వామి యొక్క ఆధీనంలో నడుస్తున్నది ఈ కార్యక్రమం. ఇవి మంత్రాలయం మఠం ద్వారా నడవడం వలన ఎంతో శ్రేష్టంగా దేదీప్యమానంగా దినదినాభివృద్ధి జరుగుతున్నది. ఇదంతయు ఆ మంత్రాలయ మఠం వారి ఆధీనంలో ఉండడం వలన ఎంతో దినదినాభివృద్ధి జరుగుతున్నది. గద్వాల్లో ప్రతి జాతర మహోత్సవం కానీ మరియు ఏ పండగ వాతావరణం కానీ ఇక్కడే జన సముదాయం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. దేశం వచ్చేసి ఇక్కడ ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ కాలేజీలు కట్టించడం జరిగింది. ఈ కాలేజీల వల్ల కొద్దిగా చరిత్ర పోయింది. కాలేజీలు కట్టడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఉన్న మిగతా కోట గోడలు మరియు రాజు బంగ్లా ఉంది. దాన్ని కొద్దిగా సరిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అక్కడ రాజు కట్టించిన చేపల బావి ఉందంట. చాలా మంచిగా ఉంటుందంట చూడడానికి. ఇంకా చాలా కొద్దిగా మెయింటైన్ వర్క్ చేయలేదని మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ సీసీ రోడ్లు లేవు. టెంపుల్ లోపల కొద్దిగా చెట్లు ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు గుడి చుట్టూ. ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా మెయింటైన్ చేసి కొద్దిగా పెద్ద పీట వేస్తే చాలామంది టూరిస్టులు వచ్చి చూసిపోతారు.